మత్తయి సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. మత్తయి సువార్త, జాగ్రత్తగా వినండి. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి వారందరిని చూసి, స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పెను. హల్లెలూయా, హల్లెలూయా. యాయిరు అనే ఒక అధికారి తన కుటుంబంలో ఏమైందంట? ఫంక్షన్ జరిగిందా? పెళ్ళా? ఏమైందమ్మా? ఏంది రాడమ్మా? ఏమైంది? చావసిద్ధంగా ఉంది. చచ్చిపోవాలా? అప్పుడే చంపేస్తున్నాడు ఏందా పిల్లని? చావసిద్ధంగా ఉండి బోధకుని దగ్గరికి వచ్చాడు ఆయన. అయ్యా, నా కుమార్తె చావసిద్ధంగా ఉందయ్యా, నువ్వు వచ్చి కాపాడన్నాడు. ఈ మధ్యలో ఇంకొక ఆమె వచ్చింది, మధ్యలో షార్ట్ కట్లో వచ్చింది, అద్భుతాన్ని పొందుకుని వెళ్ళిపోయింది. ఎవరామా? రక్తస్రావం రోగం కలిగిన ఆమె. ఇప్పుడు ఆమెను బాగు చేసేలోపు ఏమైపోయింది? వికెట్ ఎగిరిపోయింది. ఆడ ఎగిరిపోయింది కదా. ఇప్పుడు ఆ ప్రాంతంలో, ఆ కుటుంబంలో ఏం జరిగింది? అతడు ఎదురు చూస్తున్న ఆ ఆశ ఇప్పటిదాకా బ్రతికిద్దని కోరుకుంది. ఇప్పుడు ఏమైంది? లేదు, చచ్చిపోయా. ఇప్పుడు చచ్చిపోయినప్పుడు ఆయన అంటాడు, సరే ఏంటి పరిస్థితి అంటే, రాయ్యా అన్నాడు. వెళ్తున్నాడు. ఆయన లోపలికి వెళ్ళేటప్పుడు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ఇంట్లోనికి వెళ్ళేటప్పుడు ఆయన అంటున్న ఒక మాట ఏంటో తెలుసా? ఆ చనిపోయిన కుమార్తెను లేపడానికి ముందు, ఆ చనిపోయి నిర్జీవమైన స్థితిలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆశీర్వాదంగా నిలబెట్టడానికి ముందు, ఆ ఏడుస్తూ బాధతో ఉన్న కుటుంబానికి ఆనందం ఇవ్వటానికి ముందు ఆయన ఒకటి అంటున్నాడు. ఏంటంటే, స్థలమియ్యుడి అని అడుగుతున్నాడు ఆయన. హల్లెలూయా. స్థలమియ్యండి అని అడుగుతున్నాడు. ఎవరి కోసం స్థలం ఇమ్మంటున్నాడు? యాయిరు కుటుంబంలో. యాయిరు, నీ పరిస్థితి ఏంటి? యాయిరు, నా కుమార్తె చచ్చిపోయిందయ్యా అన్నాడు. ఈరోజు నీ కుమార్తె బ్రతకాలంటే నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు అద్భుతాలు చేయాల్సిన పనిలే, నీ గృహంలో దేవునికి స్థలం ఇయ్యి అంటున్నాడు. హల్లెలూయా. నీ సమస్య భయంకరమైన స్థితిలో ఉందా? నువ్వు చేయాల్సిన పని ఏమి లే యాయిరు, నేను రావటానికి స్థలం ఇయ్యి నాకు అన్నాడు. అంతే. ఆమేన్. ఈరోజు యాయిరు ఏం చేశాడో తెలుసా? అంతమంది జనసమూహం ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఎదుట మోకరించి ఆయనకి ప్రార్థన చేస్తున్నాడు. తన కుటుంబంలోనికి వచ్చే వాతావరణం క్రియేట్ చేశాడు దేవుని దగ్గర. ఆ వాతావరణం క్రియేట్ చేసిన తర్వాత దేవుడు ఏమన్నాడు? నేను వస్తాలే పదా అన్నాడు. ఆయన మాట్లాడేదాకా కనిపెట్టుకున్నాడు కదా. ఇప్పుడు కనిపెట్టుకున్నాడు, ప్రార్థన చేశాడు. ఇప్పుడు అవ్వలేదు పని. ఎప్పుడు జరిగిందో తెలుసా? నీవు దేనికోసం ప్రార్థన చేసావో ఆయన నీ కుటుంబంలోనికి వచ్చే అంత స్థలము దేవునికి ఇవ్వాలి. ఆమేన్. ఈరోజు చాలామంది జీవితాలలో వాడి కుటుంబంలో ఏదో చేసి ఏదో ఒక రకంగా ఉండేసి వాడిని ఆల్రెడీ ఆహ్వానించేసావు కదా. ఇప్పుడు ఆ కుటుంబంలో ఎవరున్నారు? వాడున్నాడు కదా. వాడుంటే వీడు రానిడు కదా. అర్థమవుతుందా? అందుకే ఆయన అంటున్నాడు, యాయిరు, నీ కుటుంబంలో మరణం ఉంది. ఆ మరణాన్ని తీసివేసే జీవము కలిగిన వాడినైనా నాకు స్థానం ఇస్తే ఆ మరణమును జీవంతో నింపుతాడు. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, నాకు స్థలం ఈ గివ్ ప్లేస్. ఈరోజు చాలా కుటుంబాలలో విశ్వాసులే కానీ దేవునికి స్థానంలే. ఈరోజు నీ కుటుంబంలో పెద్ద టీవీలకి స్థలం ఉంటుంది, దానిలో ఏవేవో పెట్టుకొని చూడడానికి స్థలాలు ఉంటాయి. ఆ కుటుంబాల్లో ఏదో కావాల్సినవన్నీ చేసుకోవడానికి ఉంటుంది, కానీ దేవుణ్ణి ప్రార్థించడానికి స్థలం ఉందా? ఈరోజు నేను లేపి నువ్వు ప్రార్థించే స్థలం ఏది అని అడిగితే ఏం చెప్తావు? నువ్వు పడుకునే మంచమై ఉంటుంది, లేకపోతే ఇంకొంతమందికి బెడ్రూమ్లు అయి ఉంటాయి, ఇంకొంతమంది కిచెన్ అయి ఉంటుంది, ఇంకొంతమందికి బాత్రూమ్లు అయి ఉంటాయి. దేవుడు అంటాడు, నేను నీ గృహంలో అద్భుతం చేయడానికి ముందు వేర్ ఈజ్ మై ప్లేస్, స్థలం ఇయ్యండి. చాలామంది జీవితాల్లో వారి జీవితాల్లో నష్టపోయిన తర్వాత దేవుని దగ్గరికి వస్తారు పరిగెత్తుకుంటా. యాయిరు విశ్వాసం ఏంటో తెలుసా? చనిపోయిందని తెలిసినా కానీ దేవునికి స్థలం ఇచ్చాడు. హల్లెలూయా. చచ్చిపోయిందని చెప్పేశాడు. ఒకడు వచ్చి అంటున్నాడు, ఇంకా బోధకుడిని నువ్వు ఇబ్బంది పెట్టమాక, నా మాటను, బోధకుడిని ఇబ్బంది పెట్టమాక, బోధకుడిని ఎందుకు ఇబ్బంది పెడతావు, నీ కుమారు చచ్చిపోయిందిలే అని అంటున్నాడు. అయినా ఊరుకున్నాడా? అయినా అయ్యా నువ్వు లోపలరా, నువ్వు నా కుటుంబంలోకి రా అని చెప్పి దేవునికి స్థానం ఇచ్చేసాడు. చాలామంది విశ్వాసుల జీవితాలలో ఎలాంటి అనుభవాలు నడుస్తుంటారంటే, వారికి అన్నీ బాగున్నప్పుడు దేవునికి స్థానం ఉంటుంది,
ప్రార్థనకు స్థానం ఉంటుంది, దేవుని ఆత్మీయతకు స్థానం ఉంటుంది. కానీ వారి కుటుంబాల్లో చిన్న చిన్న నష్టాలు గుండా వెళ్ళేటప్పుడు దేవునికి స్థానం ఉండదు, మనుషులకు స్థానం ఇచ్చే స్థితిలో వెళ్ళిపోతారు. నీ జీవితంలో ఎన్ని నష్టాలు గుండా వెళ్ళినా, ఎన్ని శ్రమలు గుండా వెళ్ళినా, నీ కుటుంబంలో దేవునికి స్థానం ఇచ్చిన రోజున నీ కుటుంబంలో ఏ రోజు బలహీనతలకు స్థానం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. సాతానుడు చేసే ఒక అద్భుతమైన, ఒక భయంకరమైన పని చెప్తా, ఇది చెప్పి ముగించేస్తా, జాగ్రత్తగా ఉండండి. సాతానుడు ఎప్పుడైనా సరే దేవుణ్ణి నీవు ఆహ్వానించకుండా చేస్తాడు, నీ గృహంలోనికి రాకుండా చేస్తాడు. ఎందుకు? వాడు ఆల్రెడీ ఉన్నాడుగా, వాడు ఆల్రెడీ ఉన్నాడు కాబట్టి దేవుడు రాకుండా ఉండాలంటే వాడి దగ్గర 2 ట్రిక్స్ ఉన్నాయి. ఆ ట్రిక్స్ చాలామంది మీద ప్రయోగిస్తుంటాడు. ఏంటో చెప్పను ఆ ట్రిక్స్. ఇప్పుడు 2 వ్యక్తులు ప్రేమించుకుంటున్నారు అనుకో, 2 వ్యక్తులు ప్రేమించుకుంటున్నారు. 3వ వ్యక్తి వచ్చి ఈ మధ్యలో వచ్చి వీళ్ళిద్దరిని చెడగొట్టాలని చూస్తూ ఉంటే ఎన్నో సంవత్సరాల పరిచయం అయి ఉండొచ్చు, పక్కెళ్ళోళ్ళు అయి ఉండొచ్చు. ఇప్పుడు వీళ్ళు విడిపోకుండా ఉండాలంటే ఈ ఇద్దరిలో ఒక వ్యక్తి ఒక పని చేస్తుంది. ఏం చేస్తుందో చెప్పనా? ఆ 3వ వ్యక్తి గురించి లేనిపోని అన్నీ చెప్తా ఉంటుంది ఆమెకి. అవునా కదా? ఎక్కిస్తూ ఉంటుంది. అక్క నిన్నేమందో తెలుసా, అమ్మాయి అట్టనింది తెలుసా, ఇదిగో నిన్ను బూతులు తిట్టింది తెలుసా, ఇదిగో నీవు లేవు కదా, నువ్వు లేనప్పుడు నీ గురించే మాట్లాడుతూ నిన్ను చూసి నవ్వింది తెలుసా అని అంటాడు. ఆమెకి ఏదో జోక్ గుర్తొచ్చి నవ్వింది, ఏమో చూసి నవ్విందని చెప్పి ఎక్కించి, ఎందుకు ఇదంతా ఎందుకమ్మా? 3వ వ్యక్తి వీళ్ళ మధ్య రాకూడదని. ఇక్కడే ఉన్నారా ఉన్నోళ్ళందరూ అల్లి చెప్పండి, అది చెప్పే సగం మంది లేదు, నిద్రపోయి అందరూ స్తోత్రం చెప్పండి. ఉంది మంద, గొర్రెల మంద. హల్లెలూయా. ఎక్కడ ఆగాం మనం? ఈ 3వ వ్యక్తి మీద ఎందుకు సాడీలు చెబుతావు? మీ ఇద్దరి మధ్య రాకూడదని కదా. ఇదే ట్రిక్ సాతాను మన కుటుంబాల్లో ప్రయోగిస్తాడు. ఏంటంటే దేవుడు నీ కుటుంబంలోనికి వస్తే వాడికి నష్టం కదా, అందుకని వాడు చేసే పని దేవుణ్ణి నీ కుటుంబంలోనికి రానియకుండా ఆపాలా. అందుకని వాడు వచ్చేసి రాత్రిపూట నల్ల బట్టలు కట్టుకుని, ఇదిగో నేను ఆల్రెడీ నీ దగ్గర ఉన్నా, ఆయన ఎందుకు పిలుస్తున్నావు అని అన్నాడు అనుకో, అంటాడాడు అన్నాడు కదా. కానీ అలా అనుకున్నాడు, ఏం చేస్తాడో తెలుసా? దేవుని మీద నీ హృదయంలో వ్యతిరేకత క్రియేట్ చేస్తాడు, దేవుని మీద నీకున్న నమ్మకాన్ని పోగొట్టేస్తాడు. దేవుని దగ్గరికి నీవు రాకుండా, దేవుని దగ్గర ప్రార్థించకుండా ఏదో ఒక ఆటంకాన్ని క్రియేట్ చేసేస్తాడు. చాలామంది జీవితాలలో భర్తల ఆటంకాలు అయి ఉండొచ్చు, వారి జీవితాల్లో వారే ఆటంకాలు అయి ఉండొచ్చు. ఇవన్నీ ఎందుకు చేస్తాడో తెలుసా? నువ్వు దేవుని దగ్గరికి రాకుండా ఉండాలని. ఇంకొంతమంది జీవితాలను ఎలా చేస్తాడనంటే, ఇంకా విశ్వాసములు ఎదుగుతూ ప్రార్థనలు ఎదుగుతున్న వాళ్ళని ఎలా మాయ చేస్తాడో చెప్తాడు చూడండి. వాళ్ళ జీవితాలలో 1 నెల, 2 నెలలు ప్రార్థిస్తూ ఉండగా వారి జీవితాలలో ఆశీర్వాదం కాకుండా ఏదో ఒక శ్రమ రాగానే వెంటనే వచ్చేస్తాడు, చెవు దగ్గర కూర్చొని మొదలు పెడతాడు. ఇంకా ఏంటో తెలుసా? నువ్వు దేవుడు 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 అంటే తిరగతున్నావు, నీ జీవితంలో ఏం జరిగింది, ఇది కదా నీ సమస్య అని చెప్పి, దేవుడు లేడు ఏం లేడేట్రా, ప్రార్థన లేదు ఏం లేదురా అని. హలో, వాడేం చేస్తున్నాడు తెలుసా? దేవుని మీద నీ ఉన్న విశ్వాసాన్ని తగ్గించేస్తా ఉంటాడు. నువ్వు గమనించండి, దేవుని మందిరంలో ప్రారంభంలో ఉన్న చాలామంది విశ్వాసం రోజులు గడిచే కొంత ఆ విశ్వాసాలు ఉండరు. దేవుని మందిరంలో ప్రయాసపడి పరిగెత్తి దేవుని పని అంటే ముందొచ్చే చాలామంది విశ్వాసుల జీవితాలు ప్రారంభం నుంచి అలా వెళుతూ ఉండగా వారి జీవితాలలో దేవుడు ప్రారంభ దశలో ఉన్నంత ఆసక్తి చూపించరు. ఎందుకో చెప్పనా? సాతానుడు వీరి హృదయాల్లో ఇలాంటి ఆలోచనలతో వారిని మాయ చేసి దేవుని నుంచి దూరం చేసేస్తా ఉంటాడు. వాడు చేసే పని అదే. ఇన్ని రోజులు ప్రార్థన చేసావు, జరగట్లేదు, ఇప్పుడు జరిగిద్దంటావా? అసలు దేవుడు నీ ప్రార్థనే వినట్లేదులే అని దేవుడికి నీ ఇంట్లో స్థానం ఇవ్వకుండా చేయాలని అంటే దేవుని మీద నీకు ఒక చెడు అభిప్రాయం రావాలా, దేవుని మీద నీకు నమ్మకం పోవాలి. నీకు ఎప్పుడైతే ఒక వ్యక్తి మీద నమ్మకం పోద్దో నీ సమస్య చెబుతావు, వెళ్ళి చెప్తావా? నీకు ఒక వ్యక్తి సహాయం చేయను అన్నదమ్మా, రేపొద్దున ఇంకొక అవసరం వచ్చింది, ఆమె దగ్గరికి వెళ్తావా? ఎందుకు వెళ్ళవు? చెయ్యదు అని తెలిసింది కదా. ఎట్లా తెలిసింది నీకు? ఎవరో చెప్పుంటాడు, నీకు తెలిసి ఉంటుంది, నువ్వు అనువేసుకొని ఉంటావు, ఇదిగో సహాయం చేయట్లేదు కదా అని. సాతానుడు ఇదే చేస్తాడు విశ్వాసుల్ని. ఒక సమస్య సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తుంటే జరగకపోతే, 2 సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నా జరగకపోతే, ఒకనాడు పరిగెత్తి ప్రార్థించే నీవు ఇప్పుడు ప్రార్థనా స్థాయి తగ్గిపోతా వచ్చేస్తుంటుంది. ఒకరోజు గంట ప్రార్థన చేసే నీవు ఒక అరగంట అయిపోయి, అరగంట నుంచి 10 నిమిషాలు అయిపోయి, ఈరోజు ఎట్లయిపోతుందో తెలుసా? రోజుకు 3 సార్లు ఆమె నన్ను కాపాడనే స్థాయికి దిగజారిపోతావు. ఇది అంతట్లో ఏం జరిగిందో తెలుసా? దేవుణ్ణి నీ కుటుంబంలోనికి రాకుండా నీ అంతటా నీ ద్వారా నాపిచ్చేసాడు. ఆయన మీద ఆసక్తి కలిగి నువ్వు ప్రార్థన చేస్తే ఆయనకి చాలా స్థానం ఉండేది నీ కుటుంబంలో. కానీ ఈరోజు మన జీవితాల్లో ఎలా జరుగుతుందో తెలుసా? మన కుటుంబాల్లోనికి ఆయన రానియకుండా,
దేవుని యొక్క సహాయం మనం పొందకుండా చేయటానికి దేవుని మీదే మనకు అవిశ్వాసాన్ని సృష్టించేస్తున్నాడు. ఎందుకో చెప్పనా, దేవుడు నీ ప్రార్థనను బట్టి పనిచేసేవాడు కాదు. గాడ్ విల్ నెవర్ వర్క్ అకార్డింగ్ టు యువర్ ప్రేయర్. నీ ప్రార్థన బట్టి పనిచేయడు ఆయన. నీవు ఆయన మీద ఆ ప్రార్థనలో ఎంత విశ్వాసం కలుగున్నావో దాన్ని బట్టి పనిచేస్తాడు ఆయన. ఆమేన్. విశ్వాసం ఎప్పుడు వస్తుంది? నిరీక్షణ ద్వారా వస్తుంది. నిరీక్షణ ఎప్పుడు వచ్చింది? నీవు ఎదురు చూస్తా ఉన్నప్పుడు. నిరీక్షణ అంటే ఏంటమ్మా? నిరీక్షణ అంటే ఏంటి? నేను ప్రేమించినోడు నా దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుని ఎదురు చూస్తాను అంటది ఒక ఆమె. అవునా? అమ్మాయి ఏందమ్మాయి అని అంటే ఎదురు చూస్తుందంట, నిరీక్షిస్తుంది. ఎవరి కోసం? ఎదురు చూడటం అంటే నిరీక్షణ కదా. నీ నిరీక్షణకు ఆధారం అబ్రహాము గురించి ఉంటుంది. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నిరీక్షించాడంట. ఎవరి మీద? దేవుని మీద. ఏం జరిగింది? ఆ నిరీక్షణ సిగ్గుపరిచిందా? ఆ ఎదురు చూడటంలో అద్భుతం చేశాడు ఆయన. సాతానుడు చిన్న మాట మన మనసులో తీసేస్తాడు. నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి చేయాలా, నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి నీ భర్త మార్చబడాలా, నువ్వు ప్రార్థన చేసావు కాబట్టి నీ జీవితంలో ఆశీర్వాదం ఉండాలంటాడు. నీ ప్రార్థన స్థాయిని అక్కడే ఆపేస్తాడు. ఆ స్థాయి ఎక్కడికి వెళ్ళదో తెలుసా? ఒకనాడు ఇంట్లో కూర్చొని ప్రార్థన గంటలు చేసి దేవుణ్ణి ఆహ్వానించడానికి ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి దేవునితో ఆనందంగా గడిపి ప్రార్థన అయిపోయిన తర్వాత ఒక మనశ్శాంతితో లేచే నీవు కాస్త ఇప్పుడు ఏదో రోజు ప్రార్థన చేయాలి కాబట్టి చేస్తున్నానులే అనే స్థాయికి దిగజారిపోతావు. అందుకే ఆయన అంటాడు, దేవునికి స్థానం ఇవ్వండి, చోటు ఇవ్వండి. ఈరోజు ఆ చోటు మన కుటుంబాల్లో లేదేమో. ఈరోజు దేవునికి స్థానం ఇచ్చే స్థాయిలో మనం లేనంత వరకు ఆయన వస్తాడేమో. ఆయనకి స్థానం లేదు కనుక చూసి వెళ్ళిపోతూ ఉంటాడు ఆయన. మొన్న నేను శామ్యుల్ని అడుగుతున్నా, శామ్యుల్ మీ ఫ్రెండ్లు ఉన్నారు కదరా, పిలవచ్చు కదరా ప్రార్థన కంటే. బలివాళ్ళు అండి, మేము అందరం పిలుస్తున్నాడు అన్నాడు. స్మిత్ పిలుస్తున్నామండి అన్నాడు. మరి ఏందంట అన్న, ఊరుకోరా ఆడవాళ్ళు కూర్చోడానికి స్థలం లేదు, మేము ఆడ కూర్చున్నాం, పెద్ద మందిని కట్టినప్పుడు వస్తాంలే అని అన్నారనంట. ఎందుకు రావన్నారు వాళ్ళు? చోటు లేదు వాళ్ళకి. ఏం లేదమ్మా, స్థలం లేక రానన్నారు. మరి దేవుడు నీ కుటుంబంలోకి ఎందుకు రాట్లా? చోటు లేదేమో. ఆ చోటు ఆల్రెడీ ఆక్రమించేస్తే ఇప్పుడు నీ గురించి పక్కనోడి గురించి తప్పుగా చెబుతుంటే ఆయన మీద నీకు నమ్మకం ఉంటే ఏం చేస్తావు? లే నువ్వు అట్లా అన్నావు కానీ ఆయన గురించి నీకు తెలియదురా, ఆయన నాకు చాలాసార్లు సహాయం చేశాడు, ఆయన నేను అనుకుని అనేక గొప్ప కార్యాలు నా ఎడలు చేశాడని నీ దేవుని గురించి నీ మనసుతో నువ్వు చెప్పుకుంటే అప్పుడు ఏం చేస్తావు తెలుసా? వాడితో నువ్వు చెప్పావనైనా సరే రోషానికి వెళ్ళి ప్రార్థన చేస్తావు నువ్వు దేవుని దగ్గర. హల్లెలూయా. అలా చేయటానికి వెళ్ళాలంటే నీ హృదయంలో దేవునికి చోటు ఉండాలి. ఆ రోజు చనిపోయిన వ్యక్తిని బ్రతికించడానికి నువ్వు రా, 7 వారాలు మోకరించు, నీ జీవితంలో ఆస్తులన్నీ అమ్మేసి తీసుకొచ్చేయి అని అనలేదైనా. ఒకటే మాట, దేవునికి చోటు ఇయ్యడు అన్నాడు. ఈరోజు నిజంగా నీ కుటుంబంలో దేవుణ్ణి ఆహ్వానించే అంత చోటు ఉందా? చోటు లేదంటే ఏంటి తెలుసా? ప్రార్థన లేదు. చోటు ఎప్పుడు వస్తుంది దేవునికి? నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన రావడానికి తగిన వాతావరణం సృష్టిస్తున్నావు కదా. ఆ వాతావరణం లేదు కదా, అందుకే చోటు లేదంటున్నాడు ఆయన. ఈరోజు నిజంగా నీ కుటుంబంలో దేవుడు రావడానికి వచ్చే వాతావరణం కాకుండా సాతానుడు రావడానికి వాతావరణం ఉందేమో. నీ కుటుంబంలో సినిమాలు, సీరియళ్ళు, బూతు మాటలు అన్ని ఉండాల్సిన చెదరం అంతా పెట్టుకొని దేవుడు రాట్లే, నన్ను అప్పుల్లోకి వెళ్ళిపోతున్నా, నా భర్త నా మాట వినట్లే, నా జీవితం ఇలా వెళ్ళిపోతుంది అనుకుంటా ఉంటే దేవుడు అంటాడు, హలో, నేను రావడానికి నువ్వు నాకు స్థలం ఇవ్వలేదు కదా, నేను రావటానికి నాకు స్థలం క్రియేట్ చేయలేదు కదా. నీవు ఏవి రావడానికి క్రియేట్ చేసావో అవి క్రియేట్ చేసావు, వచ్చేసారు. వాడు ఏం చేయాలో చేసుకుంటున్నాడు. కానీ ఒక విశ్వాసిగా మనం ఎలా మార్చబడాలో తెలుసా? నీ జీవితంలో దేవుడు రావడానికి స్థలం క్రియేట్ చేసేంత స్థాయికి వెళ్ళిన రోజున నీవు కన్నీరు కారుస్తూ ఉండగా, నీ చుట్టూ ఎవ్వరు లేకుండా ఉన్నప్పుడు ఆయన వచ్చి, ఏంటమ్మా నీ బాధ చెప్పు నాకు అని నీతో మాట్లాడి నీ మీద చెయ్యుంచి ఆయన చెప్పి నీ కోసం నీకు సహాయం చేసేవాడితో వెళ్ళి మాట్లాడతాడు ఆయన. హల్లెలూయా. ప్రార్థన చేసేవానికి ప్రజలతో అవసరం లేదు. ద పీపుల్స్ హూ ప్రే దే డోంట్ నీడ్ పీపుల్స్. ప్రార్థించే ప్రజలతో అవసరం లేదు, మనుషులతో అవసరం లేదు. ఎందుకో చెప్పనా? ఆ మనుషులతో మాట్లాడేవాడు దేవుడు. ఆమేన్. ఆ మనుషులను నీ కోసం మాట్లాడి పట్టుకొచ్చి నీ ముందు నిలబెట్టేస్తాడు ఆయన. ఆమేన్. ఆ సంఘమంతా ప్రార్థన చేస్తూ ఉంటే ఏ జైలర్ దగ్గరికి వెళ్ళి చేతులు పట్టుకొని, బాబు నీకు దండాలు స్వామి అని అన్నారా? ఏమనలా, కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ఏం వెళ్ళాడు, మాట్లాడాడు, వీళ్ళు మాటినే రకాలు కాదన్నాడు, గోడ బద్దలు కొట్టేసి పట్టుకొచ్చేసాడు. ఈరోజు నీ యొక్క ఆశీర్వాదం ఏ బంధకంలో ఉందో నాకు తెలీదు, వాటన్నిటినీ పగలగొట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వాదంతో నింపగలిగిన దేవుడు. హల్లెలూయా. అలా నింపాలంటే ఫస్ట్ ఆయన నీ కుటుంబంలోనికి రావటానికి
ఆ వాతావరణం క్రియేట్ చేసే స్థాయికి మనం వెళ్ళాలి. ఆమేన్. ఆ ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన రావటానికి అనుకూలంగా ఉంటుంది. ప్రార్థన ఉందా నీ కుటుంబంలో? ఈరోజు టీవీ మోగినంతసేపు ప్రార్థన మోగదు. ఈరోజు కుటుంబాలలో ముచ్చట్లు పెట్టుకొని వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకున్నంతసేపు కూడా దేవుని గురించిన వాక్య ధ్యానం ఉండదు. ఊరుకోండి పాస్టర్గా టీవీ చూస్తే తప్పే ఉంది, కొనుక్కోకూడదని అంటే కరెక్టేనమ్మా. కత్తి కూరగాయలు కోయటానికి వాడు. రాత్రి మీ ఆయన పడుకుంటే సప్పని మెడకాయ కోయి కొత్తవా? ఎందుకు? దాన్ని ఎలా వాడాలో నీకు తెలుసు. అట్లాగే దేవుణ్ణి నిన్ను ఆశీర్వదిస్తే దాన్ని దేశకపోయి నీ ఆశీర్వాదాన్ని కోసేసుకుంటా ఉంటే మరలా దేవుడి దగ్గరికి వచ్చి, సార్ నాకు ఇది తెగిపోయింది సార్, కట్టండి సార్ అన్నాడంటే, ఎవరు కోసారమ్మంటే నేనే కోసుకున్నా సార్ సరదాగా అన్నాడంటే ఏమంటాడు ఆయన? జస్ట్ ఫర్ ఫన్ సార్, ఇట్లా కోసుకుంటే ఏమైందని చెప్పి కొత్త కథ తెచ్చా, టెస్ట్ చేశా, నిజంగా తెగింది సార్, భలే ఉంది సార్, ఇది మీరు కూడా కొనుక్కోండి సార్ ఒకటి అని అన్నావు అనుకో, ఏమంటాడు? ఏం చేద్దాం? నీ ఇంటి పక్కనే పెట్టుకుంటాడు హాస్పిటల్లో. ఎందుకో తెలుసా? నువ్వు రోజు కోసుకుంటూ ఉంటాడు, కడతా ఉంటాడు నీకు. సరిపోయా. దేవుడిచ్చిన దాన్ని మన జీవితాలకు ఆశీర్వాదకరంగా వాడాలి. అర్థమవుతుందా? చాలామంది కుటుంబాల్లో టీవీలు ఉండవు కానీ సీరియల్ మాత్రం ఉంటాయి. ఎట్లా చెప్పనా? వీళ్ళు చూడకపోయినా పక్కింటి దగ్గరికి వెళ్ళి అడుగుతారు, అక్కడ నేనేం జరిగింది చెప్పు, ఏం జరిగింది, ఏం చేశాడు డాక్టర్ బాబు, దూకాడా చచ్చాడా బతికాడా అని చెప్పి, వంటలకు ఏం కూర వండింది అని చెప్పి అడుగుతారు. అక్క జానకు కలగలేదని అన్నారు కదా, ఏమన్నా కలగనింది అంటావు ఈరోజైనా అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఈ మధ్య కొత్తగా ఏదో వచ్చింది, అరుంధతి, ఆ దతి ఈ దతి అని చెప్పి, అక్క అరుంధతి అరిసిందా లేదా చెప్పక్క అని చెప్పి, నిజంగా మీరు అందరూ నవ్వుతున్నారంటే కనెక్ట్ అవుతున్నారు మీరు అందరూ. ఈ మంద కూడా ఉంది ఇందులో. అమ్మో కాదమ్మా, ఇప్పుడు పట్టు చీర గురించి చెబుతున్నామంటే ఆ పట్టు చీర గురించి నీకు తెలిస్తే ఏం చేస్తావు? ఎస్ కమాన్, నాకు తెలిసి అక్కడ ఉంటుంది బాగుంటుంది అంటావు కదా. మరి ఇప్పుడు అరుంధతి గురించి తెలిస్తే నీకట్ట తెలిసింది కదా. అర్థమవుతుందా? నీ కుటుంబంలో ఎప్పుడో దేవునికి వ్యతిరేకమైన వాటికి స్థానం ఇచ్చి అవి రావటానికి అనుకూలమైన వాతావరణం క్రియేట్ చేసేసాం. వాడు వచ్చాడు కూర్చున్నాడు, ఇక దేవుడిని ఎవరు రాణిస్తాడు? ఒక వరలో ఒక కత్తి వెళ్తే ఇంకో కత్తి వస్తుంది. వీడు బోడు కదా. వీడు వెళ్ళేటట్టు చేసేదేంటో తెలుసా? నీవు దేవుని మీద కలిగిన విశ్వాసం. హల్లెలూయా. వాడు చెప్తాను ఏమంటాడు నీ చెవిలో, ఆ యాయిరికి చెప్పాడు వచ్చి చెవిలో ఏం చెప్తున్నాడు? నీ కుమార్తె చచ్చిపోయింది, నీవు ఎంతసేపు ఆయన్ని హింసించినా నీ పని జరగదు, ఎందుకు చెప్పు ఆయన్ని ఇబ్బంది పెడతావు అని చెప్తున్నాడు చెవిలో. చెప్తున్నాడా? అట్లాగే నీకు కూడా చెప్తా ఉంటాడు, నీకు ఇది జరగదన్నాడు, నీ కుటుంబంలో ఇది జరగదంట, నీ భర్త మారడంట, నీ కుటుంబం ఇంతేనంట, నీవు అనుకున్నది జరగదు, నీకు కావాల్సిన ఆర్థిక సహాయం రాదు, ఆ డబ్బులు రాదు, నువ్వేం చేస్తావు అని చెవిలో చెప్తా ఉంటాడు. అలా చెప్పేసరికి కొన్ని రోజులకు నువ్వేమైపోతావు తెలుసా? నిజంగానే లేదు రాదేమోలే అని చెప్పి ఆగిపోయావు అనుకో, నీ జీవితంలో జరగదు. అలా కాకుండా యాయిరు వలె, అరే నా కళ్ళ ముందు 12 సంవత్సరాల రోగం కలిగిన బాగు చేశాడు ఆయన, అట్లాంటిది చనిపోయిన నా కుమార్తెను బాగు చేస్తాడు అనే విశ్వాసంతో ఏం చేశాడు? చచ్చిపోయింది, నువ్వు ముందు నా ఇంటికి రా అని చెప్పి తన గృహంలో దేవునికి స్థానం ఇచ్చేసాడు. ఈరోజు నీ జీవితంలో 5 సంవత్సరాల క్రితం నువ్వు దేని గురించి ప్రార్థన చేసావు ఈరోజు నీకు గుర్తుండదు, మర్చిపోయి ఉంటావు. ఆయనకి జరగదులే, మన జీవితంలో ఏం జరిగిద్ది, మన స్తోమత అంత లేదు కదా అని మర్చిపోయిన కోరికలు ఎన్నో. దాని అర్థం ఏంటో తెలుసా? నీకు మతిమరుపు వచ్చి మర్చిపోలే, ఇది జరగదులే అని అవిశ్వాసంతో మర్చిపోయావు. దేవుడు అంటాడు, నీ జీవితంలో ఎంత అసాధ్యమైన కార్యమైనా చేయటానికి సామర్థ్యం కలిగిన వాడైనా. హల్లెలూయా. నువ్వు ఎలా వెళ్ళాలో తెలుసా? నువ్వు ప్రార్థన చేసేటప్పుడు సామాన్యమైన మనుషులకి అర్థం కాని ఆత్మీయ స్థాయిలోనికి వెళ్ళాలి. ఆమేన్. నీవు కూర్చొని ప్రార్థన చేస్తూ ఉంటే అందరూ ప్రార్థన చేసుకుంటుందని అనుకుంటారు. ప్రార్థన అయిపోయినా నువ్వు అట్లా కూర్చొని కళ్ళు మూసుకొని స్తోత్రాలు చెప్పుకుంటూ ఉంటే, ఏంది అమ్మాయి ప్రార్థన అయిపోయినా లెగవట్లేదు అని అనుకుంటూ ఉంటే, నీ కళ్ళ ముందు ఉన్న వాళ్ళకి అర్థం కాదు నువ్వేం చేస్తున్నావో, అది నీ హృదయానికి నీ దేవునికి మాత్రమే అర్థమవుద్ది. హల్లెలూయా. ఏంటో తెలుసా? నీ దేవుని కోసం కనిపెట్టుకుంటూ ఆయన మాట వినడానికి సిద్ధపడుతూ ఉంటే ఆయన వచ్చి ఆయన స్వరం వినిపించి నీ జీవితంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా. వాడు నీ దగ్గరికి దేవుడు రానియకూడదని చేస్తున్నాడా? ఇంకా ప్రార్థన బలం పెంచు, ప్రార్థనలో లోతుగా వెళ్ళటానికి ప్రయత్నం చేయి. ఆనాడు చనిపోయిన యాయిరు కుటుంబంలో ఆనందంతో నింపినవాడు ఈరోజు గడిచిన సంవత్సరాలుగా నీ జీవితంలో ఎన్ని ఆశలు చంపుకున్నావో, ఎన్ని కోరికలు చంపుకున్నావో వాటన్నిటిని తిరిగి బ్రతికించగలడు ఆయన. హల్లెలూయా. ఆయన బ్రతికించాలనంటే బ్రతికించేవాడు రావడానికి తగిన వాతావరణం మన కుటుంబాల్లో ఉండాలి. ఆమేన్. ఆ వాతావరణం లేకుండా చంపేవాడు వచ్చే వాతావరణం క్రియేట్ చేసి దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నా కార్యం జరగట్లా, నా బ్రతికిట్టుంది అని అన్నావు అనుకో, నేను ప్రార్థన చేస్తానేమో, దేవుడు ఏం చేయలేడు. ఎందుకో చెప్పనా? ఆయన రావడానికి ప్లేస్ లేదు, ఆయన వస్తే సహాయం చేస్తాడు. ఇప్పుడు నీ జీవితంలో ఏదైనా సమస్య రాగానే
నష్టం రాగానే. ఇప్పుడు నుంచి చిన్న లాజిక్ గుర్తుపెట్టుకో. ఆ రోజు ఏం జరిగిందో ఆలోచించు, ఆ 2 రోజుల క్రితం ఏం చేసావో ఆలోచించు, ఆ 3 రోజుల క్రితం నీ కుటుంబంలో ఏ సౌండ్లు వచ్చినాయి, ఏం చేసావో ఆలోచించు. అర్థమైపోతుంది. ఇంక నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ప్రభువా నువ్వెందుకు నాకు సహాయం చేయట్లేదు అనటం మానేసి, అయ్యా నా కుటుంబంలో నీకు స్థానం ఇయ్యలేకపోయాను, ఇది మొదలుకొని నా కుటుంబంలోనికి రా ప్రభువా అని ఎక్కడైతే నష్టపోయావో అదే ప్రాంతంలో కూర్చొని ప్రార్థించే స్థాయికి వెళతావు. హల్లెలూయా. అలాంటి స్థితిలోనికి వెళ్ళాలని అంటే విశ్వాసం స్థాయిలో దినదినము విశ్వాసం పొందుకుంటూ వెళ్ళాలి. ఆమేన్.